దేవాది దేవతల అమ్మకి ఒక ఆలోచన వ్యక్తపరిచినప్పుడు అమ్మ రూపం అలాగే ఉండిపోతుంది. అలా ఉన్న ఆ రూపాన్ని కాశీలో పాతాళంలో అమ్మవారి ఉగ్ర రూపంతో ఉన్న వారాహి మాత విగ్రహం ఇప్పటికీ ఉంటుంది. 12 అడుగులు ఉంటుంది అక్కడ. అమ్మది ఎంత భయానకమైన రూపం అంటే అమ్మ ప్రపంచం మొత్తంలో ఉన్న ఏకైక విగ్రహం, అత్యంత భీకరమైన రూపం ఆవిడది. కాశీలో ఉన్నది. ఇలా దంతాలు బయటికి ఉండి ఆ అమ్మ రూపమే చాలా భయానకంగా ఉంటుంది. ఆ అమ్మని డైరెక్ట్గా చూడడానికి మనకు అనుమతి ఇవ్వరు. 2 ఇలా గోడకి రంధ్రాలు ఉంటాయి, అందులో నుంచి మాత్రమే తొంగి చూడాలి. డైరెక్ట్గా చూసే అధికారం లేదు. భయానకమైన పరిస్థితి ఉన్నదని అక్కడ కొంతమంది ఏం చేశారంటే ఆకతాయిగా ఆలోచించిన భార్యాభర్తలు ఇద్దరు కొన్ని సంవత్సరాల క్రితం అలా మేము తొంగి చూడడం ఎందుకు అని చెప్పేసేసి డైరెక్ట్గా లోపలికి వెళ్ళి మేము దర్శనం చేసుకుంటామని అమ్మవారిని ఇబ్బంది పెట్టడానికి వెళ్తే అమ్మవారు వాళ్ళిద్దరిని అక్కడే బలి తీసేసుకుంది అని శాసనంలో రాస్తుంది. వాళ్ళిద్దరు, మీకు అర్థమైందా? ఇద్దరు భార్యాభర్తలు మేము అలా చూడడానికి ఒక చిన్న రంధ్రంలో నుంచి చూడము, మేము డైరెక్ట్గా వెళ్ళి చూస్తాము అని అక్కడ ఉన్న వాళ్ళని అడ్డుకొని కొంచెం దౌర్జన్యంలాగా చేసి ఈ కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళి డైరెక్ట్గా దర్శనం చేసుకోవడానికి వెళ్తే వాళ్ళు వెనక్కి తిరిగి రాలేరు. ఏంది వీళ్ళు ఇంకా వెనక్కి తిరిగి రాలేరు అని చూస్తే వెళ్ళినప్పుడు ఇద్దరు అక్కడే చనిపోయి ఉండడం గమనించింది కూడా గూగుల్లో రాసి ఉంటుంది, మీరు చూసుకోవచ్చు దాంట్లో. ఎందుకంటే వారాహి అమ్మవారి రూపం అనేది ఏంటంటే అమ్మ కేవలం రాత్రి పూట మాత్రమే పూజించాలి ఆవిడని. ఉదయం పూట పూజించడానికి కేవలం 1 గంట మాత్రమే అనుమతి. ఆవిడ శాస్త్రీయంగా రుజువు చేయబడ్డ దేవత ఏంటంటే అమ్మ ఆవిడ గుప్త దేవత. ఆవిడ ఏంటంటే చేసిన పనులన్నీ కూడా గుప్తంగా రాక్షస సంహరణ చేయడం అనేది జరిగింది. గుప్తంగానే ఒక రూపాన్ని తీసుకున్నారు, గుప్తంగానే ఆ రూపానికి విజయం అందించారు. కాబట్టి అమ్మవారు రాత్రిపూట మాత్రమే పొలిమేరలో సంచరిస్తూ ఉండడం చేత ఉదయం పూట అమ్మవారి విశ్రాంతియే కానీ లేకపోతే అమ్మవారి ఆలోచనలు రాత్రిపూటనే ఉండడం చేత అమ్మవారు రాత్రిపూటనే దేశ సంచారంలో ఉంటుంది. కాబట్టి అమ్మవారిని గౌరవించే సమయం అది.